నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 9వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దీప్లా నాయక్ విజయం సాధించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక పేద కుటుంబానికి చెందిన దీప్లా నాయక్ను ప్రజలు గెలిపించడం పట్ల బాధ్యత పెరిగిందని అన్నారు. ఓటు వేసిన డివిజన్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ కోలాహలం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ నల్గొండ డివిజన్ సంబంధించి 9వ డివిజన్ నుండి దీప్లా నాయక్ ఘనత సాధించారు. వారి మద్దతుదారుని పెద్ద ఎత్తున బాణసంచి కలిసి టపాకాయలు పెంచి రంగులు దుప్పుకొని సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్న సార్, చెప్పండి సార్, 9వ వార్డులో మీరు విజయం సాధించారు. మాకు 9వ వార్డు నుంచి మాకు ఒక్కొక్కరు కాదు, ఇంటి నుంచి ఒక్కొక్కరు కార్యకర్తలందరూ ముందుకు వచ్చి భారీగా మామూలుగా ఒక ఇంటి సభ్యులు లెక్క భుజాలు వేసుకొని రాత్రనక పగలనక మా ఎమ్మడి వెన్నుంటి ఒక 40 నుంచి 50 మంది కరువుగట్ల కార్యకర్తలు మా ఎమ్మడి నుండి మా ఈ విజయం అనేది ఒక్కడే కాదు, ప్రతి 9వ వార్డు నుంచి ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక కార్యకర్త తీసుకొని విజయాలు ఎత్తుకున్నారు. ఇది మామూలు విజయం కాదు. మేము అందరికీ పేరు చేస్తున్నాం. ఇది సంతోషకరమైన విజయాన్ని మాకు ఇచ్చినందుకు వార్డు సభ్యులు వార్డు ప్రజలందరికీ నా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ. డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ మీరు 9వ డివిజన్ ప్రతిష్టాత్మకంగా ఉన్నది. ఇక్కడ గత 25 సంవత్సరాలుగా రాజకీయ ఓట్లు మీద గెలిచారు. ఏంది గెలుపుకు కారణం? గెలుపుకు కారణం ఒక వాటర్ ప్లాంట్ నుంచి ఈ యొక్క మా ఊరందరి సభ్యుల సహకారంతో సెలెక్ట్ చేయబడింది. ఒక పేదరికంలో ఉన్నటువంటి వాడిని గెలిపించుకుంటే రాబోయే తరాలకు రాజకీయం చేయాలంటే ఈ పేదరికంలో వాడు గెలవాలనే ఒక నినాదంతో మా సభ్యులంతా, మా కుటుంబ సభ్యులంతా, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కలిసి కట్టుగా చేసినటువంటి విజయమే ఈ 9వ వార్డు బీఆర్ఎస్ పార్టీ విజయం. దీనికి ముఖ్య కారణం అందరి సహకారం, ఒక్కరిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి కుటుంబ సభ్యుడు, ప్రతి ఇంటి నుంచి ఒక సభ్యుడు ముందుకొచ్చి ఈ పేదరికంలో ఉన్నటువంటి వాడు రాజకీయంగా ఎదిగితే రాబోయే తరాలకు పేదరికంలో ఉన్న రాజకీయం చేయొచ్చిన నినాదంతో మేము ముందుకు వచ్చాం. ఆ మార్పే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ విషయం. గజ్జల భూపాల్ రెడ్డికి మీ వార్డు ఒక ప్రతిష్టంగా ఒక విజయాన్ని చేకూర్చింది. సో ఎట్లా మీ ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకుపోతుంది? మాజీ ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే నల్లగొండ 25 సంవత్సరాలుగా ఒకే చేతిలో నిలబడిపోయింది. దాన్ని మార్పు చేయాలన్న ఒక ఉద్దేశంతో భూపాల్ గారిని గెలిపించడం జరిగింది. గతంలో 25 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి 5 ఏళ్లలో జరిపి చూపించినాడు నేత, మా నేత కంచర్ల భూపాల్ గారు. బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎలా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎలా ఉంటుంది, మార్పు అనేది ఒక భూపాల్ నుంచి మొదలైంది. ఆ భూపాల్ రెడ్డి యొక్క అనుచర ఘనమే ఈనాడు 9వ వార్డులో దీప్లా నాయక్ విజయానికి నాంది పలికింది. మాకు ఆదర్శం మా యొక్క కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాత్రమే. టిఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గారు పోరాటం చేస్తే నల్గొండ అభివృద్ధి కోసం ఒక్క చేత్తో పోరాటం చేసిన మా నాయకుడు బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారే మాకు ఆదర్శం. అందరికీ ఆదర్శం కేసీఆర్ అయితే, కేసీఆర్ ఆశీర్వాదంతో ఈనాడు నల్గొండ అభివృద్ధి చేసినటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి గారే మాకు ఆదర్శం. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి మా కంచర్ల భూపాల్ గారి విషయంగా మేము భావిస్తున్నాం. చెప్పండి, స్థానికంగా మీరు ఎట్లా సంబరాలు చేస్తారు? మా యొక్క కార్పొరేషన్ అయిన మొదటిసారి మా యొక్క పార్టీ కార్యకర్త, సామాన్య స్థాయి కార్యకర్త కార్పొరేటర్ ఎదగడం, గెలుచుకోవడం చాలా సంతోషం ఉంది. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. ఓటర్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాబోయే రోజులలో మా యొక్క దీప్లా నాయక్ గారి సమక్షంలో కంచర్ల భూపాల్ రెడ్డి గారి సహకారంతో కేసీఆర్ యొక్క ఆశీర్వాదంతో వాటిని అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తున్నాము. మరి ఈ సందర్భం ప్రతి ఒక్కరికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా కంచర్ల భూపాల్ రెడ్డి గారికి మరి ఒకసారి ధన్యవాదాలు. 9వ వార్డు డివిజన్ ప్రజలే కాకుండా మీడియా మిత్రులు, నాయకులు, మహిళలు, అక్కలు, చెల్లెలు అందరూ విజయానికి కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం. దీన్ని సంతోషంగా మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. 9వ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో డివిజన్ అభివృద్ధికి దీప్లా నాయక్ కృషి చేస్తారని వారు చెప్తా ఉన్నారు.